వద్దుతున్నా ఆగ్రా పోయి తీసుకురా అన్నా. అరే అన్నా నీకు పిలిస్తే ఇన్నవాళ్ళ దాకా ఐటీ భూమి కానాల గాలిపటం తెంపారా. ఇంత లేట్ ఏంట్రా? మార్కెట్ నుంచి వచ్చేసరికి లేట్ అయిందిలే. సరే దా ఎక్కువ. యూఎస్ అంతా బానే ఉందా? ఎప్పుడు నువ్వే లేదనా మమ్మల్ని తీసుకెళ్లేది ఉందా? ఫస్ట్ చదువుకొని వీసా తెచ్చుకో, అప్పుడు వద్దులే, నాకు ఇక్కడ బర్రెలు ఉన్నాయి. టిఫిన్ బాగుంది కదా, కానీ చట్నీ తక్కువ వేసినాడు రా. ఆగరా బాబు, వస్తున్నా ఆగరా. కనీసం ఒక ముక్కు కూడా తినలేదు కదరా. రే అమ్మాయిని కాదు ముందర చూస్తున్నాడు అప్పటికి గాల్లో తేలుతున్నావుగా. ఏంటి యూఎస్ ఫార్మాలిటీసా? అలా ఏం లేదురా, సారీ బాయ్. సరే బాయ్. ఏమన్నా అవసరం కాల్ చేయమని. సరే బాయ్ బాయ్. ముందర చూడరా బాబా. నేను ఎబ్బ కింద పడేస్తా, ముందర చూడరా బాబు. చూస్తున్నా ఎవరికైనా డౌట్ వస్తే మన బొక్కలు ఎరగొడతారు చెప్తున్నా. ఏమేంటి లోపలికి పోదా? నాలుగు మీద నడపరా బాబు. అదేందుకు చూడరా. ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్ల వచ్చిన సర్లే నేస్తా ఉండు, ఏడకు. ఏరా ఇక్కడ ఉన్నావు? మీ బిల్డింగ్ ఏది? ఇందా తీసుకో. చాక్లెట్లు ఒకటేనా? గాలిపటాలు ఎగిరేవా నువ్వు? మరే అమ్మ కొని లేదు. ఎరా నువ్వు ఎగరేవా? ఏ చూస్తా. చాక్లెట్ చాక్లెట్ వదిలితే చాక్లెట్ ఫ్యాక్టరీని తినేలా ఉన్నావు కదా బాబు. వేసాడు వీడు ఫ్లోలో ఉన్నాడు. ఎగరేబే. హాయ్. పడిపోతుంది. స్లోగా వదులు. దారాన్ని కదరా నన్ను పట్టుకో. అదేంటప్పుడు వెళ్ళిపోతుంది. ఇంకొద్దిసేపు బాగుండు. అరవకుండా ఉండాల్సింది. ఇప్పుడు ఎలా మాట్లాడటం? తీసుకో. 2 chocolates. Oh, scan. Oh. Hi. చాక్లెట్. అదిరా. యాక్చువల్లీ వాడు మా అల్లుడు. అది మా ఇల్లే. నేనేం అడగలేదే. అంటే అది
నేనేం అడగలేదే. ఏదో పరిచయం కోసం అలా అంటే పక్క పక్క నీళ్ళే కదా. ఏ, ఏ, డీల్ ఉంది. ఈసారి ఎలాగోలా తెంపేదాన్ని. చాక్లెట్ మళ్ళీనా? మన పక్కన ఎవరైనా దమ్ముంటారా? సయ్యారు సై ఇంకోటి తెచ్చుకుంటే సై కూడా కలపటం వెళ్ళిపోద్ది అనుకున్నావా? అంటే యాక్చువల్లీ నేను కావాలని తెంపలేదు, అదేదో వాడి హ్యాపీనెస్ కోసం అంతే. ఎవరి హ్యాపీనెస్ కోసమో అర్థం అవుతుందిలే. అర్థమైందా? నా చెప్పు కూడా అర్థమైంది. అనుకున్నంత స్వీట్ ఏం కాదు మీరు. థ్యాంక్స్. చెప్తా. చాక్లెట్ కావాలా? ఏంటి వీళ్ళు? చాక్లెట్ వద్దులే. టైం అయితే అన్నం తిన్నారా? మీది కొత్తకి గురవడం జరిగింది. కొయ్యారే కొయ్యి 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 అల్లపత్త చూసా ఇప్పుడు ఎల్లెల్లో విజయంతో యు ఆర్ లుకింగ్ సో ప్రిటీయా. నిన్ను కాదులే, ఏడవకు. నీ పక్కన ఉన్న క్యూట్ గర్ల్ ని. యు సిక్కింగ్ సో నైస్ ప్రిటీ గర్ల్. యు ఆర్ లుకింగ్ లైక్ ఏంజెల్ యార్. నా పోరి ఇందాకే చేసుకున్నారు చేసుకున్నాం. థ్యాంక్ యూ. సర్లే కానీ మీ ఫ్రెండ్ నెంబర్ ఉందా? ఫ్రెండ్ నెంబర్ ఉందా? అట్లే తొలకొత్తులే. గాలిపటం ఎక్కడ ఉందిరా? ఇంకా గాలిపటాన్ని దెబ్బకి రారే. ఇది పట్టుకరా. కానీ ఈరోజు ఎలా రా కలవటము? చాక్లెట్ ఇద్దామా? లేదురా, ఇంకా కొంచెం క్లోజ్ గా కలవాలి. ఎలా? అంతా ఓకేనా? అంతా ఓకే కానీ ఆ మీసం కొంచెం. మీసమా? ఇప్పుడు మీసం అంటే చూసింది చాలే, ముందర చూడు, లేకపోతే కింద పడి నేల నాకు. దంబ పలుకు జగదంబ పలుకు మధుర మీనాక్షి పలుకు కంచి కామాక్షి పలుకు మా ఇంటి మహాలక్ష్మి పలుకు. నెక్స్ట్ నాకే తెలిసిపోయి నేను నేర్చుకున్నాను. పలుకు పలుకు పాదాలకి దండం పెట్టే సూపర్ పలుకు. సూపర్ రే లైన్ బాగుంది. కంటి మాకు దానం చేస్తే పలుకు. ఆ దర్శనం చేసుకుంటే పలుకు. ఆ తర్వాత మీకు పుణ్యం వస్తుంది పలుకు. పట్టుకున్నారనుకో ఎగిస్తే అంటారు. నువ్వు మూసుకున్నాను ఫాలో. సరే సర్లేవా. ఎర్ర జెండ ఎర్ర జెండ నీయలో ఎర్ర నీ జెండ నీయలో. ఏది పడితే అది ఏ, పలుకు. ఈ పద్యం కాదా? అయితే ఇంకో యారే కోయ్ కోయ్ కోయ్. నువ్వు ఆపకుంటే వస్తాను నేను నిక్క. జలస్ కదరా నీకు. మాకు ఎన్ని రోజులు చేశారు, పైన రోజులు ఇంకా దానం చేయలేదమ్మా. మాకు ఎన్ని రోజులు చేశారు, పైన రోజులు ఇంకా దానం చేయలేదమ్మా. రావాలమ్మా రావాలి. తొందరగా వచ్చి దానం చేయాలి. అన్నా పోకన్నా నువ్వు పోకు అన్నా. చూడు చూడు బసవన్న, అమ్మగారిని చూడన్నా. అమ్మగారిని చూడన్నా. లక్ష్మీదేవి గుణమన్నా, గడుసు పిల్ల తానన్నా. గడుసు పిల్ల తానన్నా. అందమైన కళ్ళన్నా, అవి చూసి నోడు ఫట్టన్నా. పోకన్నా. దండలమ్మ తల్లి, అన్నట్టమ్మ తల్లి, మీకు మంచి గడియాలు దగ్గర ఉన్నాయే తల్లి. నీ యువరాజు రెక్కల గుర్రంపై రాకపోయినా రెక్కలేని గాలిపటమై వచ్చాడే తల్లి. ఒక రోజు పరిచయమే గాని ఆ పరిచయం నీకు బాగా నచ్చిన పరిచయమే తల్లి. తల్లి తమరికి పెళ్లి యోగం పోయేలోపు వాడిని మనవాడువే తల్లి. సర్లే గాని ఆపండి. మీకు ఇదంతా కొత్త కదా? అలా అంటారేటండి. మాకు ముందే అలవాటు ఉంది. మా తాతల కాలం నుంచి అన్ని పద్యాలు నేర్చుకున్నాం. వాటిని ట్రెండీగా మాడిఫై చేసి ఇలా పాడుతున్నాం అంతే. ఏరా నాకు కొత్త అండి, వీడికే పాత. నోర్మిక్ పద్యాలు అడిగితే దొరకదు. అదేంటి కొత్తగా బస్వన్న అలా తీసుకొచ్చారు? న్యూ ట్రెండా? ఏం చెప్పమంటారండి, సిటీ కదా, మనుషులకే కల్తీ భోజనాలు దొరుకుతున్నాయి. ఇంకా అవేం తింటాయండి? చిన్న గడ్డి ముక్కు కూడా లేని ప్రాంతంలో చెత్త తింటూ ఉండాలి. అదే మా పల్లెటూరులో అయితే మా బసవన్నకు నచ్చిన మేత దొరుకుతుంది. అప్పుడు బాగా తిని గంభీరంగా తిరుగుతుంది. ఇంకా దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి తిండి లేకుండా తిప్పి తిప్పి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మా బసవన్న రూపమే మా కాస్త నీ ఇలా వెంట తీసుకొచ్చాము. ఇలా వెళ్తే ఎవరు నమ్మర్రా. ఇందా ఇదేసుకో. దేనికి? ఫస్ట్ వేసుకోరా చెప్తా. మంచి ప్రాణం వేసు. వా, బాగా ఆలోచించారు. ఈ ఆలోచన విధానం మాది కాదండి. ఒక్క నిమిషం అండి.
ఈ ఫోటోలో ఉన్నదండి చాలా గొప్ప మేధావి, అందగాడు, గ్రీకు వీరుడు, మంచి వ్యక్తిత్వం గల మహానుభావుడు. ఆయన ఆలోచన విధానమే మమ్మల్ని ఇలా మార్చిందే. ఇలాంటి ఓ మంచి మనిషి మీ జీవితంలోకి రావాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నామే తల్లి. వీడా? అవునే అవునే తల్లి. అదేంటి తల్లి, ఆ ముఖ చిత్రం అమ్మోడు తల్లిలా మారింది. స్నానం చేయండి తల్లి, త్వరగా మేము వెళ్ళాలి. వెళ్ళాలి. మా దీవెనల కోసం చాలా మంది వెయిటింగ్ తల్లి. చెప్తా. అచ్చం మనలానే ఉన్నారు కదరా. అవునరా. అయ్యా పరిచయం నాది కూడా ఊడింది కానీ తొందరగా ఉరుకుపే. ఎట్లాగానే పొక్కలు ఎన్నుకుంటారు కదరా. Dad, not again. Please don't talk about this. I'll call you later. ఏ పైకి 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 ఇంకా పైకి. ఏ ఆగవి. మందే ఫస్ట్ ఉండాలి. వచ్చేసారు యాదవలు. పక్కకి పక్కకి లాగే 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 మీద కాల్పట్టు వస్తుంది. ఏ ఇటు చూసి లాగవే. చూడవే చూడవే మందే పైన పైన చూడవే. అమ్మా జాను, నీకో సర్ప్రైజ్. సర్ప్రైజా? ఈ హ్యాపీ మూమెంట్ లో నీకో హ్యాపీ న్యూస్. ఏంటి? నీకు ఇంకో 2 days లో పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? అది సర్ప్రైజ్ ఏంద్రా, నరకానికి దారి చూపించి ఆల్ ది బెస్ట్ చెప్పినట్టు. అసలు ఈ పేరెంట్స్ ఉన్నారే. ఇది పట్టుకోరా. అప్పుడే పెళ్ళేంట్రా? నాకు వెళ్ళండిరా. నువ్వన్నా చెప్పద్దు మీ అమ్మ నాన్నకి. నాకు చేసేవాడే లేడు. చిన్నప్పటి నుంచి లచ్చలు ఫీజులు కట్టి చదివించింది ఎందుకు? ఇందుక కూతురు బాగా చదివితే చూసి మురిసిపోయి నా కూతురు కలెక్టర్ అవుతుంది, నా కూతురు ఇంజనీర్ అవుతుంది, నా కూతురు డాక్టర్ అవుతుంది అని 10 మందికి చెప్పి ఒక కళని కండి దాన్ని సాకారం చేసుకుని అన్న నమ్మకాన్ని ఇచ్చి తీరా అది చేతి దొరికే టైంలో పెళ్లి అనే పదంతో బంధాల మధ్యలో బలి పశువులో మారలేస్తారు. ఇంత దానికి 2 రోజులు కష్టపడి చదివించింది ఎందుకురా? దీనికా? చిచ్చే. అయినా ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని తనకు పెళ్లి. కొంచెం టైం ఇవ్వండి రా. అరే వేరే వాళ్ళ వాల్యూస్ అంటే పొద్దుగా రెస్పెక్ట్ లేకుండా పోయింది ఎవరికి? మనల్ని కాదా? చిచ్చి చెప్పు మీ చెల్లికి చదువుకోమని. అయినా నాకు చెల్లి అక్కడ ఉందిరా. మా ఇప్పుడు నాకు చెప్పలేదే. ఉందిగా, నువ్వు చెప్పావుగా. ఉంది ఉంది ఉండే ఉంటుంది. ఉంది ఏమండి అంతే కదా. ఎవడ్రా నీకు ఆంటీ? ఎవడ్రా నీకు ఆంటీ? ఇంతన వదిన్ని. సారీ అక్క, మిమ్మల్ని కాదక్క, మీ అనుకున్న ఆంటీని. సరిపోయింది, నా మీద పడతారేంటి? అయినా బుద్ధున్నాడు ఎవడైనా మిమ్మల్ని ఆంటీ అంటాడా అక్క? ఏమంటీ అంతే కదా. ఏరా అంతే అంతే. అమ్మా జాను, నీకు నేనున్నాను. నీకు నచ్చింది చెయ్యి. మీ అన్నకు నేను చెప్తాను, నువ్వు పెళ్లి చేసుకుంటాననేంత వరకు నీ చుట్టూతో పెళ్లి టాపిక్ రానికుండా నేను కాపలా కాస్తాను. ఆల్ ది బెస్ట్. లాగరా లాగ్ లాగ్. యాక్టింగ్ బాగానే నేర్చుకున్నావురా. ఇది తీసుకో. నాకు పెళ్లి ఇష్టం లేదని నువ్వెలాగే చేసావు? ప్రేమిస్తున్నా కదా, నా గుండెకి గాయం అయిపోయింది, నాకు తెలిసిపోయింది. బొంగం కాదు, నీకు పెళ్ళైతే ఇడేమనుకోవాలి ఇడేమనుకోవాలి. లక్ష్మి గారు మిమ్మల్ని అండి. ఏంటి? మీకు విషయం చెప్పాలండి. చెప్పండి, పర్లేదు. కానీ లవ్ చేస్తున్నా అంటే మాత్రం నా దగ్గర లైసెన్స్ ఉన్న గన్ ఉంది, తీసుకొచ్చి నీ గుండెల్లో కాలుస్తా. అనుకున్నంత స్వీట్ ఏం కాదు మీరు. థ్యాంక్స్. జస్ట్ బీ లైక్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. చిచ్చి మాట్లాడకుండా దూరం నుంచి చూస్తానే బతికేస్తా కానీ ఫ్రెండ్ అని చెప్పి లవ్ ఫీలింగ్ ని మనసులో వస్తుంది, నీ దగ్గర పైన నాటకాలు వేస్తూ దాని ఫ్రెండ్ అని టైప్ వేసి ఆ ఫ్రెండ్షిప్ బాండ్ ని చెడగొట్టడం నా వల్ల కాదు. ఫ్రెండ్ ఇస్ ఫ్రెండ్ అంతే. లవర్ ఫ్రెండ్ కాలేదు, ఫ్రెండ్ లవర్ కాలేదు. ఐ రెస్పెక్ట్ మై ఫ్రెండ్స్ అండ్ దట్ బాండ్. కాబట్టి మన ఈ పరిచయానికి ఏ పేరు పెట్టకపోయినా పర్లేదు కానీ ఫ్రెండ్ అన్న ట్యాగ్ మాత్రం వద్దు. ఐ హావ్ మోర్ ఎథికల్ వాల్యూస్. మనం ఒక దానికి స్టిక్ అయి ఉందాం, దట్స్ ఇట్. ఇంకా చెప్పాలంటే నువ్వు పడకు, నేను ట్రై చేసుకుంటా. పడ్డావా హ్యాపీ, లేదంటే నాతో నువ్వు లేకపోయినా జీవితం అంతా నా మనసులో నీ మెమోరీస్ ని క్యారీ చేస్తూ ఉంటా. ఇది తీసుకో. నేను ఇంకో ఫ్యూ డేస్ లో యుఎస్ వెళ్ళిపోతా. అంటే అక్కడే సెటిల్ అయిపోతావు ఇంకా? పెళ్ళొద్దని కూడా దానికేనా? ఆంటీ, అక్క, 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 అక్క.
అమ్మాయికి పెళ్లి చేసి ఇక్కడే కట్టేయండి, లేకపోతే చాలా డేంజర్. అక్క మనమంతా నదిలేకపోతాం అక్క. అక్క అమ్మమ్మమ్మమ్మ ఎంత కుట్రా. పుట్టింది పెరిగిందేమో ఇక్కడ, కానీ సెటిల్ అయ్యేదేమో అక్కడ. మన ఇండియాలో సగం మంది అబ్బాయిలకి పెళ్లిళ్ళే అవ్వట్లేదు. మీరు ఇలా ఉంటే వాళ్ళకి ఇంకేమైంది? మా అబ్బాయిలు అమ్మాయిల మరి వాళ్ళే చేసుకుంటున్నారు పెళ్లి. దేవుడా, మీరేమో దేశాలు దాటేస్తారు, మాకు అక్కడికి వస్తే సీన్ లేదు. ఇక్కడేమో 1000 మంది అబ్బాయిలకు 900 మంది అమ్మాయిలు, అందులో ఒకరు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నారు. అందులో కొందరు US, ఆస్ట్రేలియా, అబ్రాడ్. 900 మైనస్ చేసి అమ్మాయిల పర్సెంటేజ్ 500కి పడిపోయింది. దేవుడా, ఇలాగైతే చాలా కష్టం రా. రేపు ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేయాలో, అంతకంటే ముందు ఫస్ట్ వీళ్ళని ఎలా మార్చాలో ఏమోనే. మార్చాలి నువ్వే మార్చాలి. ఓకే అయిపోయిందా? ఆపుతావా ఇంకా? నేను ఉండేది US లోనే, నా ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. ఇయర్లీ వన్స్ నేను సంక్రాంతికి మాత్రమే ఇక్కడికి వస్తా, బికాస్ ఐ లవ్ దిస్ ఫెస్టివల్ వైబ్. చిన్నప్పటి నుంచి మా నానమ్మ, అమ్మమ్మ, అమ్మ, పిన్ని, అత్త వీళ్ళందరూ చేసే పిండి వంటలు, మా తాతయ్య నన్ను భుజం మీద ఎక్కించుకొని చూపించిన కోడి పందాలు, మా నాన్న, పెద్దనాన్న, బాబాయ్, మామయ్యలు, అన్నయ్యలు అందరు కలుసుకుని సరదాగా పెట్టుకునే ముచ్చట్లు, ఇంకా మా కజిన్స్, ఊర్లో ఉన్న ఫ్రెండ్స్ అందరు కలిసి ఆడుకునే ఆటలు, ప్రతి ఇంటి ముందు పోటీ పడి మరి అందరికంటే మా ఇంటి ముందే బాగుండాలని చెప్పి గంటలు కష్టపడి వేసే ముగ్గులు, ఫ్యామిలీ అంతా కలిసి వేసుకునే భోగి మంటలు, అందరూ కలిసి ఒక్క పండక్కి, ఇంకా సరదాగా జరుపుకునే ఒక్క పండక్కి, ఈ పండక్కి నేను ఎక్కడున్నా సరే, ఎంత దూరంలో ఉన్నా సరే ఈ వాతావరణాన్ని మిస్ అవుతానని అసలు నా ఊహకు కూడా రాదు. సో అందుకే ఇక్కడికి వచ్చేస్తా. బట్ ఊరికి వెళ్ళడానికి ఊర్లో ఎవరూ ఉండరు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఊరు నుంచి సిటీకి వస్తాం, సిటీ నుంచి దేశాలే దాటిస్తాం. దాంతో పుట్టి పెరిగిన ఊర్లో ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు ఉండరు. ఎన్ని సంక్రాంతులు మారినా నేను చిన్నప్పుడు చూసిన ఆ సంక్రాంతి దగ్గరే ఆగిపోయా. ఈ జరిగే ప్రతి సంక్రాంతి నాకు ఆ సంక్రాంతియే రూపం. ఇంకా నేను ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని జస్ట్ ఆ ఫీల్ లో బతికిస్తూ ఉంటా. అమ్మా ఏం ఫీల్ ఉంది. చూడ్డానికి సిటీ హీరోయిన్ లా కనిపిస్తావు గానీ మంచి సాంప్రదాయం కలిగిన మహాలక్ష్మి నువ్వు. ఇది కదా కావాల్సిన సాంప్రదాయం అమ్మాయిలు. నీ ఇలాంటి అమ్మాయిలు చాలా మంది సిటీలో పాష్ గా ఉండే అమ్మాయిలకి ఇన్స్పిరేషన్. అలా ఉండాలి, నీ ఇలా ఉండాలి. నీ ఇలాంటి అమ్మాయిలు దేశాలు దాటేస్తానంటే మాత్రం తట్టుకోవడం నా వల్ల కాదు. మీరు ఇక్కడే ఉండాలి, ఇక్కడే సెటిల్ అయ్యి పెరుగుతున్న ఈ జనరేషన్ లో పిల్లలకి తెలియని సంప్రదాయాలు నేర్పాలి. అందుకే మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఎవరెవరు నాలాంటి వాళ్ళని చూసి పెళ్లి చేసుకోండి. ఏమైంది? ఊదర పిలుస్తుంది, వినపడట్లేదా? అవునా, వెళ్తున్నా. త్వరగా వెళ్తున్నా. ఎదవ గాళ్ళతో ఎదవ సోదొకటి. ఎరా అమ్మాయి బాగుందని లైన్ వేస్తున్నారా? బానే గెస్ చేసావు. ఏం కుక్కలరా మీరు? అమ్మాయి కనిపిస్తే ఆగరే. కళ్ళు దుబ్బయా, తను ఒంటరిగా లేదు, వెనకాల తోడుంది. ఏమ్మా క్యూటీ, మీకు వేరే పని పడలేదురా? అయినా మా మేడం మీద నా మీద మీకే పడరా? నేను తనతో మాట్లాడితే నీకే నొప్పి బే. ఏమంటారు ఫ్రెండ్ అని చెప్పి చిన్న లైన్ గా ఫ్రెండ్ ఫ్రెండ్ లాగుండు. ఎక్స్ట్రా చేసి మా మధ్యలోకి వస్తే మాత్రం నీ ఎండైపోతా కూడా. బయటికి వెళ్ళిందేమో, నువ్వు ఇక్కడ కింది కదా. నేను వస్తాలే, నువ్వు వెళ్ళు. మర్చిపోయాడు, లేకపోతే పాప మా చేత మింగుతా. ఏంటి వారా? సరే గాని రేపు నువ్వు ఫ్రీయేనా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు ఫ్రీ. సరే రేపు మేము బయటకు వెళ్తున్నాము, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు కూడా జాయిన్ అవ్వు. ఇంట్రెస్ట్ ఉంటేనా? నా ఇంట్రెస్ట్ మొత్తం నువ్వే ఇలా అడుగుతుందంట్రా. ఏమో సార్, నాకు వినపడదు. నువ్వు పిలిస్తే నరకం నుంచి స్వర్గానికన్నా వచ్చేస్తా, స్వర్గం నుంచి నరకానికన్నా వచ్చేస్తా. నువ్వు ఎలాగో నరకంలో ఉండే టైప్ కాదు కాబట్టి నేనే ఐముడితో కొట్లాడైనా కానీ సరే, మొక్కైనా కానీ సరే నీకోసం పర్మిషన్ తీసుకొని స్వర్గానికి వచ్చేస్తా. ఇది సోది ఎందుకు వస్తానంటే అయిపోతుంది కదా, అంతేగా? కరెక్టే. నోటి దోల అది తెలిసిందేగా. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి. జాను ఎవరు? అయ్యో చూడండి సారు. హే పూజీ, రావే, లెట్స్ టేక్ సెల్ఫీ. చాలా బాగుంది కదా బాబు. చూడవే, స్మైల్. చిచ్చి నేను ఆ ఉద్దేశంతో లేదు బాబా. నేను అనవసరంగా దెబ్బలు తిన్నావు. నిన్నెవరు మా అన్నతో మాట్లాడుతున్నా? సారీ.
కళ్ళు దొబ్బాయా లేదా కావాలని గుద్దావా? చూసుకోలేదు. అయితే చూసుకుంటాడు. సారీ కొట్టినందుకు. ఎవరు చూడలేదు. కాలేజ్ అక్కడే నువ్వు చెప్పిన ఏరియాలో 2 గంటలు ఉందంటే. అయ్యో, నువ్వు. అంత దమ్ముంటే రాబోయే practice కాదు, రాబోయే. మూడు లెక్కలు సారి లేకపోతే ఎమ్మెల్యే పిలుస్తాను చెప్తా. దా బేబీ, నీ జోలికి వస్తూ ఊరుకుంటాను నేను. వాటర్ తాగుతావా? ఆగాగు, నేను రెస్పాన్స్ అవుతావేంటి? అయినా వాడు నేను చూసుకుంటా కదా, అనవసరంగా నువ్వు ఎందుకు కొట్టావు? నీ చేతులకి ఎంత మంది ఎవరు రెస్పాన్స్? చిన్నగా తాకి. యాక్చువల్ నేను చాలా కోపసారి మనిషి. చిన్నగా నీకేమైతే నేను హట్ అయిపోను. ఏంటి హీరోయిజమా? డబుల్ ఇచ్చి ప్లాన్ చేసావా ఏంటి? నేను ఎదవనే ఎండొచ్చు, కానీ నాకు నచ్చిన అమ్మాయిని వేరే వాళ్ళతో టచ్ చేపించి ఆడిని కొట్టి నేను నిన్ను ఇంప్రెస్ చేసే టైప్ అయితే కాదు. నిన్ను టచ్ చేయాలంటే ఒకటి నేనై ఉండాలి, లేదా నీకు నచ్చిన వాడై ఉండాలి. దట్స్ ఇట్. ఆహా, మాటలు బానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళు ముందున్నప్పుడు ఇవన్నీ సహజం. ఎక్కడి నుంచి పడింది ఇది? ఏ జాను ఎక్కడైనా వెతకాలి? తీసుకొని బ్యాగ్ మొయిలకు ఏయిరా కమాండర్ కమాండ్, ఇంకో 10 నిమిషాలు వాళ్ళకైనా పైన ఉంటే మన దగ్గర పెట్టు. కోసైరా తన్ని, కోసై. అన్న ఆ అమ్మాయిని ప్రెసిడెంట్ కి వాడి మీ కాల్పడం తెచ్చింది. కాలం చూడండి, కాల్పడం వాడి చేతిలో ఉంది. అమ్మ నా కొడుకు పతండి. మిషన్ సక్సెస్. నేను తెంపడం ఏంటి? వాళ్ళని కొట్టడానికి చేత కాలేదా? ఓహో, అక్కడైతే ఒకరు వచ్చారు కాబట్టి కొట్టావు, ఇప్పుడు ముగ్గురు వచ్చారు అందుకే భయపడ్డావా? కొడితేనేమో డబ్బులు ఇచ్చి ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నావా అని అంటారు, కొట్టకపోతేనేమో ఇలా తీసి పాడేస్తారు. అందుకే పెద్దలు అన్నారు, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే. నేను వాళ్ళని ఎందుకు కొట్టలేదు తెలుసా? వాళ్ళ ముగ్గురు నన్ను కొడితే నా ఒక్కడి బాధ, వాళ్ళ ముగ్గురు సంతోషం. అదే నేను ఆ ముగ్గురు కొట్టాను అనుకో, వాళ్ళ ముగ్గురు బాధ, నా ఒక్కడి సంతోషం. ఇందులో ఏది కరెక్ట్ చెప్పు? మాటలు బానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళ ముందున్నప్పుడు ఇవన్నీ సహజం. ప్రతిదాన్ని క్యాష్ చేసుకుంటాడు. వాడు అంత కొట్టినచ్చావని పావరా. నువ్వు తిని బాగా లావు అవ్వాలి. తిను బాగా తిని. ఇప్పటి నుంచి ఇలా పక్కకుంటే కుదరదు చెప్తున్నా. అసలు నేను కోపసారి మనిషిని. సరే, నేను ఫోన్ పే చేస్తాను, కొత్త ఫోన్ కొనుక్కో. అది తీసుకెళ్ళాలని కాదులే, నేను నీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్ అనుకో. దా వెళ్దాం, దా కూర్చో. నేను ఇంకో 2 days లో యుఎస్ వెళ్ళిపోతున్నా. బాధపడకు, మన మధ్య ఏ రిలేషన్ లేదు, ఒక్క పరిచయం తప్ప. బట్ ఈ పరిచయం నాకు నచ్చింది. నీ అల్లరి, నువ్వు నా కోసం చేసిన స్టంట్స్, ఇవన్నీ చాలా ఫన్నీ. అసలు నీకు తెలుసా, నేను చాలా రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళు పెట్టే ప్రెషర్ వల్ల, ఇంట్లో వాళ్ళు పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్ల దాపు డిప్రెషన్కి వెళ్ళే స్టేజ్లో నాకు నువ్వు పరిచయం అయ్యావు. లైక్ ఏ స్ట్రెస్ బస్టర్. నాకు లైఫ్లో ఈ సంక్రాంతి కూడా చాలా స్పెషల్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్. ఇక నుంచి మనం కలవచ్చు, కలవకపోవచ్చు, బికాస్ ఫ్యూచర్ ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఈ క్షణం, ఈ గడిచిన రోజులు చాలు నాకు నువ్వు గుర్తుండడానికి. ఐ లైక్ యూ. ఫీలింగ్ షైయా? గుడ్. ఈ కొద్ది రోజుల్లో మన పరిచయానికి ఏ పేరు పెట్టద్దు. ఎప్పుడైనా నేను నీకు గుర్తొస్తే ఇలా నీ మొహం మీద చిరునవ్వు ఉండాలి, ఓకేనా? చిన్నగా వెళ్ళరా శిషి, జాగ్రత్తమ్మ జాను. ఆహా లేదు, గాల్లో తీసుకెళ్తా యూఎస్ వరకు. చాలే ఆపరా. సరే గానీ జాగ్రత్త, స్లోగా వెళ్ళరా. సరే. నేను వెళ్ళాక ఇది ఓపెన్ చేసి చదువు. యూఆర్ సంథింగ్ స్పెషల్. నీకెవరైనా దగ్గరైతే వదిలేయడం కష్టమే.
నా లైఫ్లో ఎన్ని సంక్రాంతులు వచ్చినా నీతో గడిచిన ఈ సంక్రాంతి నా లాస్ట్ సంక్రాంతి. ఇక్కడి నుంచి నేను ముందుకెళ్ళినా నీ జ్ఞాపకాలతో ఈ పండగనే జరుపుకుంటా. మళ్ళీ ఇలాంటి ఓ సంక్రాంతి నా లైఫ్లో రాదు. అది కేవలం నీతో మాత్రమే వస్తుంది. అది వచ్చిన రోజే నా లైఫ్లో ఇంకో సంక్రాంతి. థ్యాంక్ యూ. నీ వల్ల నాకు టైం ఎంత విలువైనదో తెలిసింది. మర్చిపోతావని లెటర్ రాస్తున్నా. ఎప్పుడన్నా లో అనిపిస్తే ఇది చదువు. బాధపడకు, మన మధ్య ఏ రిలేషన్ లేదు, ఒక్క పరిచయం తప్ప. బట్ ఈ పరిచయం నాకు నచ్చింది. లక్ష్మి గారు, మిమ్మల్ని అండి. ఫీలింగ్ షైయా? ఈ కొద్ది రోజుల మన పరిచయానికి ఏ పేరు పెట్టద్దు. ఎప్పుడైనా నేను నీకు గుర్తొస్తే ఇలా నీ మొహం మీద చిరునవ్వు ఉండాలి. ఓకేనా? ఏంటి హీరోయిజమా? మాటలు బాగానే నేర్చావు. ఇష్టమైన వాళ్ళ ముందున్నప్పుడు ఇవన్నీ సహజం. సమ్ ట్రూ లవ్ స్టోరీస్ విల్ ఆల్వేస్ ఎండ్. అయినా ఒక అమ్మాయి నచ్చి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకొని లైఫ్ ని లీడ్ చేయడం కంటే వన్ సైడ్ లవ్ చేసి అది టూ సైడ్ అయ్యి కూడా లవ్ యాక్సెప్ట్ చేయకుండా ఉన్నప్పుడు ఆ ఫీల్ ఉంటుంది చూడు, చాలీ లైఫ్ లో ఇదో తీయని జ్ఞాపకం లాగా బాగుంటుంది. లైఫ్ లాంగ్ దీన్ని నేను మోస్తూనే ఉంటా, భారమైన తీయని జ్ఞాపకం లాగా. మీ విత్ మై లవ్ పతంగ్.